కాలవరావు గారి గురించి ఒక నిమిషం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే పార్టీలకి అతీతంగా మాకు ఏ పని లేదండి. రవి గారు మేము అడగకుండానే ఎందుకు ఆయన ప్రేరేపించబడి, అయ్యా నేను బ్రతికిన నాళ్ళు కొంతమంది సేవకులకి నెలవారీ జీతాలు ఇచ్చినట్లుగా నాకు కలిగిన దాంట్లో నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పని గత 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రజెంట్ 4వ సంవత్సరం కూడా రన్నింగ్. కాబట్టి నెలకి 3,000 రూపాయల చొప్పున, అంటే మనిషికి 500 రూపాయలు తీసుకోండి అని చెప్పని నెలకు 3,000 రూపాయల చొప్పున ఆ యొక్క రొంపిచెర్ల మండలం భాష ఫెలోషిప్కి డొనేషన్ చేస్తూ ఉన్నారు. అదే విధముగా మరి క్యాలెండర్లు ఇంచుమించు 10,000 రూపాయలు అవుతాయి. ఆ క్యాలెండర్లు కూడా ఆయనే డొనేషన్ చేస్తూ వస్తున్నారు. అదే విధముగా ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్ లో పాస్టర్ గారు ఎంతమంది అయితే ఉన్నారో, పాస్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి మీకు చీరలు అందుతున్నాయి ప్రతి సంవత్సరం అంటే అది కాలువ రవి గారి ద్వారా మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా మనం అడగకుండానే ఆయన చేస్తూ వచ్చారు. ఈ యొక్క రొంపిచెర్ల మండలం పాస్టర్ ఫెలోషిప్ అంటే ఏ రాజకీయ నాయకుల దగ్గరకు పోయి ఏ రోజు డొనేషన్ మేము అడిగిన వాళ్ళు కాదు, అడగం కూడా ముందు రోజుల్లో. ఎందుకంటే మీరు మమ్మల్ని పాలించే నాయకులు, మాకు అదే కావాలని కోరుకుంటాం. కాబట్టి మీరు మా విషయాల్లో బాగుంటే మేము ఈ రీతిగా మీ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే వారంగా ఉంటాం. కాబట్టి ఆ రవి గారికి ఈ సమయాన్ని, కాలువ రవి గారికి ఆంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు, మరి అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్షులు వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్న వారు కూడా వీటిని తెలియచేయాలని ఈ అవకాశాన్ని వారికి ఇస్తున్నారు. చెప్పడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికీ ఇచ్చేసినటువంటి పెద్దలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే గత 2024 సంవత్సరాలు ఇలాంటి వేడుకలు ఈ నరసరావుపేట కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ లోకంలోనే ఇలాంటి వేడుకలు, ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది ప్రజలతో జరుపుకుంటున్నటువంటి గొప్ప సందర్భాన్ని బట్టి చాలా ప్రాముఖ్యమైన రోజుగా మేము తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మా అందరికన్నా, ఇక్కడికి ఉన్నటువంటి పాస్టర్ల కన్నా కూడా ముందుగా వచ్చి, 1 గంట ముందే వచ్చి ఆయన మన ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తూ నిజంగా దేవుని పరిచర్యలో గడపటకు ఆయన చూపినటువంటి చొరవ, ఆ శ్రద్ధ, ఆయనకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే వేదిక మీద నుండి పెద్దలు, మా స్నేహితులు రామకృష్ణ గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండి, నిజంగా నేను క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు గురించి అలా చెప్తారని నేను అనుకోలేదు. నిజంగా నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్ననాటి స్మృతులు ఈరోజు తెలియజేసుకుంటూ మన అందరితో పంచుకుంటూ, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా చిన్ననాటి నుండి జరిగినటువంటి సంఘటనలు కానీ, ఆ తిరిగినటువంటి ప్రదేశాలు కానీ గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది నేను ఇంతవరకు ఎవరి దగ్గర వినలేదు, చూడలేదు. మొట్టమొదటిగా నా స్నేహితులు రామకృష్ణ గారు మన మధ్యలో అది చెప్పుకున్నందుకు, నిజంగా మాకన్నా కూడా యేసుక్రీస్తు గురించి చాలా గొప్పగా చెప్పినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉండే పెద్దలు దయాసాగర్ గారు విజయవాడ నుంచి వచ్చి మనకు మంచి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు దయాసాగర్ గారికి ఓఫీర్ మినిస్ట్రీస్ తరపు నుంచి ఆయన ఇక్కడికి వచ్చి మనకు వాక్యం అందించారు. ఈ సంఘం తరపు నుంచి ఓఫీర్ అయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
అదేవిధంగా స్టేజ్ మీద మా అన్న మునితోక రామారావు గారు, అదేవిధంగా పెద్దలు అందరూ ఉన్నారు. ఈ సభాధ్యక్షులు కాలువ యేసుపదం గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం ఇక్కడికి చేరడానికి ముఖ్య కారణం యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆయన్ని గణపరచుటకు మనం ఇక్కడ చేరాం. కాబట్టి యేసుక్రీస్తు గురించి 2 మాటలు నేను చెప్తాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడా కాదా? యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పని 2-3 మాటల్లో మీకు నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు మన భారతదేశంలో పుట్టలేదు. ఆయన ఒక చోటే పుట్టాడు, అది అందరికీ తెలుసు. యెరూషలేములో పుట్టారని చెప్పని అంటాం మనం, బెత్లెహేములో. అయితే మిగతా దేశాలన్నీ ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా 2024 సంవత్సరాలు ఇప్పటికీ చేస్తూనే వస్తున్నారు. ఇది ఒక నిదర్శనం. రెండోది, యేసుక్రీస్తు రక్షకుడని లూకా 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదివితే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, బైబిల్లో ఈరోజు మనం సంఘటన ఇందాక ఇంతకుముందు మిత్రులు చెప్పారు పైచులకు. మరి ఇప్పుడు ఎందుకని మనిషి జీవితం 50-60 సంవత్సరాలకే కుదించబడింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజుల్లో పాపం అనేది లేదు. పాపం అంటే పాపం ఉంది, కానీ పాపంగా పరిగణించబడలేదు. పాపం ఈ లోకానికి ఎలా వచ్చింది? మన మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈ లోకానికి ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పాపంగా పరిగణించబడింది. అంతకు ముందు ఏం చేసేవారు? బలి అర్పణలు ఉండేవి. ఈ లోకంలో బలి అర్పణలు ఉండేవి. ఒక పాపం చేస్తే ఒక జంతువుని, ఒక గొర్రెనో ఒక మేకనో బలి ఇస్తే ఆ పాపం కడిగివేయబడుతుందని చెప్పిన ఒక నమ్మకంతో బలి అర్పణలు ఉండేవి గతంలో. మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సేవకులే కాబట్టి బలి అర్పణలు ఉండేవి. ఆ బలి అర్పణ ద్వారా మనం చేసిన పాపము కడిగివేయబడిందని చెప్పిన అప్పుడు ఉన్నటువంటి నమ్మకం. అయితే అది ఎప్పటి వరకు సాగిందంటే, ఈ లోకానికి మోసే ద్వారా ధర్మశాస్త్రం ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి ఇది పాపం, ఇది పుణ్యం అని చెప్పని మనకి ధర్మశాస్త్రం ద్వారా మనకి తప్పు ఒప్పులు తెలియబడ్డాయి. అందుకని చెప్పని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఇంతకుముందే మనం చెప్పారు రక్షకుడని. బలి అర్పణలు అంతకుముందు ఉంటే ఈ లోకాన్ని రక్షించుటకు, ఈ లోక పాపములను మోసుకుపో దేవుని గొర్రెపిల్లని చెప్పని మన లోకంలో ఉన్నటువంటి పాపములన్నీ కడిగివేయడానికి, బలియాగం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, ఆ రోజుల్లో బలి అర్పణలు ఉండేవి, ఈ రోజుల్లో బలి అర్పణలు లేవు. బలి అర్పణలు లేవు కాబట్టి యేసుక్రీస్తు మన పాపములను కడిగివేటకు ఆయన బలియాగం చేయడానికి ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లలాగా ఆయన బలి అయిపోవడం జరిగిందని చెప్పని మీ అందరూ తెలుసు. ఇకపోతే యేసుక్రీస్తు దేవుడా కాదని చెప్పి ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. ఈ లోకంలో దేవుడు పుట్టింది ఒక చోటే, కానీ దేశమంతా, ఇంతకుముందు చెప్పారు 230 దేశాలని, ఈ లోకమంతా ఒక చిన్న మాట అంటూ ఉంటారు, కాలాన్ని. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. దేవుడు పుట్టినటువంటి చోట మాట్లాడలేదు ఇది క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం అని. లోకమంతా చెప్తా ఉంది క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారయ్యా అంటే, దేవుని యేసుక్రీస్తుని ఉద్దేశించి మాట్లాడినటువంటి కాలాన్ని 2గా చీల్చారు తప్ప ఇంకెవరిని ఉద్దేశించి కూడా కాదు. అంటే దేవుడు నిజమైన దేవుడా కాదని చెప్పని 2024 సంవత్సరాల నుండి ఈ పండుగలు చేసుకుంటూ జరుగుతూ ఉంది.
అది మా అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇంకో చిన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మనం ఈరోజు ఆదివారాలు సెలవులు ఇస్తూ ఉంటాం. ఆదివారం సెలవు ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్లో ఆదికాండంలో చూస్తే దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించారు. ఎప్పుడు? లోకాన్ని సృష్టించిన తర్వాత, అంటే 6000 సంవత్సరాలు. బైబిల్ లెక్క ప్రకారం అయితే 6000 సంవత్సరాలకు ముందు దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత 6 రోజులు పని దినాలుగా ప్రకటించి 7వ దినం విశ్రాంతి దినంగా ఆయన ఆ రోజు ప్రకటించాడు. ఆ రోజు ప్రకటించింది ఈ రోజు వరకు కూడా విశ్రాంతి దినంగా, అంటే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇది ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది తప్ప వేరొకరి వల్ల కాదని చెప్పి మీ అందరూ తెలుసుకోవాలని చెప్పని, ముఖ్యంగా నేను మన ఎమ్మెల్యే గారి గురించి 2 మాటలు చెప్తాను. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా కాకముందు, రాజకీయాలకు రాకముందు, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు సిలువ మోస్తారు. అప్పుడు ఆయన రాజకీయాల్లోకి లేడు, ఒక డాక్టర్ గానే ఉన్నాడు అరవింద్ బాబు గారు. అంటే క్రైస్తవత్వం, యేసుక్రీస్తుని ఆయన ఎలాగ ఆరాధించేవాడంటే ఆయన టేబుల్ మీద కూడా ఇప్పటికే కూడా యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది. అంటే యేసుక్రీస్తుని అలాగా ఆయన ఆరాధిస్తారని చెప్పని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆయన ఎమ్మెల్యేగా కాకముందు, రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రతి సంవత్సరం మన ఈస్టర్ పండగకి సిలువ మోస్తాడు. అది నాకు బాగా గుర్తు, నాకు బాగా తెలుసు. అలాంటి అరవింద్ బాబు గారు ఈరోజు మన మధ్యలో ఉంటాం. ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఎమ్మెల్యేగా గెలవటం, ఇంతమంది ప్రజలు మన్ననలు పొంది ఇంతమంది అభిమానులని ఆయన సంపాదించుకున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, ముఖ్యంగా నేను సేవకుని కాదు, పాస్టర్ని కాదు, ఇంతమంది ప్రజలు, రెండోది సంఘం, రొంపుచెర్ల మండలం పాస్టర్ ఫెలోషిప్ గత 5-6 సంవత్సరాల నుండి నన్ను మీ హృదయంలో పెట్టుకొని, మీ గుండెలో పెట్టుకొని, నన్ను మీ బిడ్డగా ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని గుర్తు చేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై డాక్టర్ అంబేద్కర్, జై భీమ్. ఓకే, మంచిది. మరి తన మాటలను